P is the set of all prime numbers less than 10. సో ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 కంటే తక్కువైన ప్రైమ్ నెంబర్స్ ఏంటి చెప్పండి? 2 3 5 7. ఓకే, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 9 ఇది కాదు, ఇది కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, A is the set of factors of 12. Which one of the following is not a member of A? Member means element. So A is the factor of 12. What are the 12 factors? చెప్పండి. 12 ఫ్యాక్టర్స్ మనం ఇందాక మెథడ్లో చెప్పినాం కదా. 1 12 జా 12, 2 6 జా 12, 3 4 జా 12. ఇట్లా రాసినాక ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? 1 2 3 4 6 12. సో ఇందులో ఇక్కడ ఏమన్నాడు? is the set of factors of 12. which one of the following is not a member of A? ఏలో ఏది ఉండదు? సో 12 ఉన్నది, 4 ఉన్నది, 1 ఉన్నది. ఉండదు ఏది? 5 లేదు. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటిది? 5 మాత్రం లేదు కదా ఇక్కడ. 5 లేదు కదా. 5 నాట్ బిలాంగ్స్ టు ఏ అన్నట్టు. ఓకేనా? కాబట్టి ఉండనిదే అడిగిండు. కాబట్టి ఇవి కూడా కరెక్ట్ కాదు. ఇది ఆన్సర్ చూజ్ 1 అన్నట్టు. సో 2 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తావు అని అడుగుతుండు. అంటే నాట్ బిలాంగ్స్ నాట్ బిలాంగ్స్ అని గుర్తుంటాయి. 2 బిలాంగ్స్ అంటే ఇట్లా, నాట్ బిలాంగ్స్ అంటే ఇట్లా చెందుతుంది, ఇది చెందదు. మరి ఇక్కడ 2 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అంటే 2 బిలాంగ్స్ టు n ఈ విధంగా రాయాలి. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 డస్ నాట్ బిలాంగ్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్ P. ఇక్కడ ఇందాక డస్ నాట్ బిలాంగ్స్ టు అన్నాడు కాబట్టి ఏమని రాయాలి? ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ A is equal to 1 4 9 16 25. సో అబ్జర్వ్ ద నంబర్స్. వాట్ ఆర్ ద which property involved in the numbers? సో 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. 4 అంటే ఏంటిది నాన్న? 4 అంటే 2 స్క్వేర్. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ నెంబర్స్ ఐడియా ఉంటే మనకు ఫాస్ట్గా మన మైండ్ మనకు చెప్తుంది. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఇక్కడ ఏమన్నాడు? ఇవన్నీ ఎక్స్లు అనుకుంటే ఎక్స్ స్క్వేర్లు అన్నట్టు ఇవన్నీ. మరి ఎక్కడి వరకు ఉంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. మరి ఎన్ ఎక్కడి వరకు ఉంది? 5 వరకు ఉంది. అంటే ఎక్కడి వరకు ఉంది? ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ, సారీ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఉండాలి అక్కడ. ఓకేనా? సరే, మరి వాట్ ఈస్ ద ఆన్సర్? సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. స్క్వేర్ నెంబర్స్ కాబట్టి ఆ విధంగా చూపెడతాం. నెక్స్ట్ 76. ఇఫ్ ఏ సబ్సెట్ బి, బి సబ్సెట్ ఏ, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ కాల్డ్. ఏ ప్రాపర్టీ అది? ఏ ప్రాపర్టీ మనం ఇందాక నేర్చుకున్నాం కదా. రిఫ్లెక్సివ్ అంటే ఏంటిది? ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏమంటున్నాం? రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ. మరి ఇదేం ప్రాపర్టీ? ఇది సిమ్మెట్రిక్ ప్రాపర్టీ. గుర్తుపెట్టుకోవాలి. ఏ సబ్సెట్ ఏలో ఉన్నాయన్నీ బీలో ఉంటాయి, బీలో ఉన్నాయన్నీ ఏలో ఉంటాయి. అప్పుడు ఈ రెండు ఏమైతే? ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏలో ఉన్నాయన్నీ బీలో ఉంటాయట, బీలో ఉన్నాయన్నీ ఏలో ఉంటాయి ఎలిమెంట్స్. అప్పుడు రెండు ఈక్వల్ సెట్స్ అవుతాయి కదా. దీన్ని ఏం ప్రాపర్టీ అంటాము? సిమ్మెట్రిక్ ప్రాపర్టీ. మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని ఇందాక నేర్చుకుంటాం కదా అలా. నెక్స్ట్ వచ్చేసి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి, దెన్ ఏ కామా బి ఆర్ కాల్డ్ నంబర్ ఆఫ్ ఏ. కార్డినల్ సమ్ సేమ్ అయినాయి అంటే నంబర్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ అంటే ఏంటి? ఇక్కడ నంబర్ ఆఫ్ ఏ. నంబర్ ఆఫ్ ఏ అంటే కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్ బి సెట్ ఈక్వల్ అయితే అవి ఈక్వివలెంట్ సెట్స్ అవుతాయి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితేనేమో ఈక్వల్ సెట్స్. ఇక్కడ తేడా గమనించండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితేనేమో ఈక్వల్ సెట్స్ అవుతుండే. కాబట్టి ఇది కాదు. ఏ నంబర్ ఆఫ్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ సంఖ్య, బిలో ఉన్న ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నా నష్టం లేదు. 1 2 3 4 5 3 తీసుకుందాం. ఇందులో ఏబిసి తీసుకుందాం బిలో. ఇప్పుడు కార్డినాలిటీ రెండు సేమ్ అయితే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3,
n of b ఈజ్ ఈక్వల్ టు 3. రెండు ఈక్వల్ అయినాయి. ఎలిమెంట్స్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, కార్డినాలిటీ సేమ్ ఉంటే వాటిని ఈక్వివలెంట్ సెట్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 78. ఇఫ్ ఏ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి. ఓకే, మనకు ఫార్ములా మనకు ఇది నేర్చుకున్నాము. మరి ఇక్కడ ఓన్లీ జస్ట్ నంబర్ ఆఫ్ ఏ ఒకటి కట్ అయింది మనకు. వాట్ ఈస్ ద ఫార్ములా? నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి is equal to number of A plus number of B plus minus number of A intersection B అనేది నేర్చుకున్నాం కంప్లీట్గా. దీనిలో ఇది కట్ చేసింది. ఇది ఎప్పుడు కట్ చేస్తాడు? ఇది డిజాయింట్ సెట్స్ అయినప్పుడే కట్ అవుతుంది. డిజాయింట్ సెట్స్ అంటే నో కామన్ ఎలిమెంట్స్, 0 ఉంటుంది. 0 ఉన్నప్పుడు ఈ రెండు ఇదే ఫైనల్ ఫార్ములా ఏమైతే ఏ కామా బీలు డిజాయింట్ సెట్స్ అయినప్పుడు నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి. కాబట్టి డిజాయింట్ సెట్స్ అనే ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ ఏ కామా బి అనేటి ఏంటి అన్నట్టు డిజాయింట్ సెట్స్. ఈ రూల్ ఇది కనబడ్డది అంటే మనకు డిజాయింట్ సెట్స్. ఒకవేళ డిజాయింట్ సెట్స్ అని ఇచ్చిందంటే ఈ రూల్ రాసుకోవాలి. అంటే ఇది ఎందుకు రాయొద్దు అంటే ఇది ఇంటర్సెక్షన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0 అవుతుంది కదా. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కామా ఏ కామా వి కామా ఐ కామా ఎన్ కామా డి. సో దెన్ నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కార్డినాలిటీ అని అడుగుద్దు. ఇలా ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. సో కార్డినాలిటీ అంటాం దాన్ని. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ, కార్డినాలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ సి దెన్ ఏ సబ్సెట్ సి ఈజ్ కాల్డ్. వాట్ ఈస్ ద ప్రాపర్టీ? ఇందాక మనము సిమ్మెట్రిక్ అయిపోయింది, తర్వాత రిఫ్లెక్సివ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటిదంటే ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటాం. దీన్ని ఏమంటాం? ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటాం. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి